వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. కరీంనగర్ లో జరిగిన గోల్డ్ షాపు చోరీ ఘటనపై మంత్రి అడ్లూరి స్పందించారు. దొంగలను తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. చోరీ సమయంలో షాపు ఉద్యోగులు అడ్డుకునే ప్రయత్నం చేయగా దుండగులు పిస్తల్తో కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటన రాష్ట్రంలో భద్రతా అంశాలపై చర్చకు దారితీసింది. పోలీసులు ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందిస్తోందని చెప్పారు. చోరీ వెనుక ఉన్న మొత్తం నెట్వర్క్ ను వెలికితీసే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండో పంటగా వరి అత్యధిక దిగుబడులు సాధించడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతుల కష్టం, భగవంతుని ఆశీర్వాదంతో ఈ విజయం సాధ్యమైందని అన్నారు. పంట కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల సంక్షేమం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పంటల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాది అని గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జి మంత్రి గారు రెగ్యులర్ గా ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఎక్కడైతే ఏ రకమైతే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయో వాటన్నిటినీ అధిగమించి రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ అక్రమాల కారణంగా తప్పిదాలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ అంశంపై వచ్చిన నివేదిక ఎప్పుడు వచ్చిందో ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సీబీఐ పేరుతో కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు నమ్మరని అన్నారు. విద్యుత్ రంగంలో జరిగిన అవకతవకలు రాష్ట్రానికి నష్టం చేశాయని పేర్కొన్నారు. ఈ విషయంపై పూర్తి పారదర్శకత అవసరమని సూచించారు. ప్రజలకు నిజాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిజాలను దాచడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అధికార సంస్థలున్నాయి అని చెప్పి అప్పుడు గుర్తురాలి కానీ ఈ సంవత్సరం బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికల విజయాన్ని పురస్కరించుకుని కోరుకొండలో ఘన సంబురాలు నిర్వహించారు. కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డోర్ టు డోర్ స్వీట్లు పంచుతూ ర్యాలీ చేపట్టారు. బాణసంచా కాల్చుతూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వడం దేశభక్తికి నిదర్శనమని తెలిపారు. మమతా పాలనకు ముగింపు పలకడం ప్రజల నిర్ణయమని అన్నారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పుకు సంకేతమని అన్నారు. రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విజయంతో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాల్లోని కూడా అందులోంచి 4 రాష్ట్రాల్లో కూడా విజయ దుందుభి మోగించి భారతదేశం అంతా కాషాయ వర్ణంగా మార్చిన అద్భుతమైన రోజు. పశ్చిమ బెంగాల్ని భారతదేశాన్ని నాశనం చేయడానికి ముఖద్వారంగా ఉపయోగించుకుంటున్న మమతా బెనర్జీని వీకి మీద కాలేసి భారతీయ జనతా పార్టీ తొక్కిన రోజు ఈ రోజు. నిజంగా పైశాచికమైన ప్రవృత్తితోటి వెస్ట్ బెంగాల్లో తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన విజయంపై డాక్టర్ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకోవడం ప్రజల తీర్పు అని అన్నారు. అవినీతి పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పే ఈ ఫలితమని పేర్కొన్నారు. తాను శపించడంతోనే స్టాలిన్ ఓడిపోయాడని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తనను అనుసరించే యువత విజయ్కు మద్దతిచ్చారని తెలిపారు. ఈ ఫలితం రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతమని అన్నారు. విజయ్ను భవిష్యత్తు ముఖ్యమంత్రిగా అభినందించారు. అవినీతి పార్టీలకు ఇది హెచ్చరికగా మారుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. Number 1, I met with Chief Minister Stalin 3 years ago. Told him how my మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఈ సహాయం అందించారు. నేరెడ్మెట్లో జరిగిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం అందించడమే లక్ష్యమని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎంకే పార్టీ ఓటమి నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీసింది. సంవత్సరాలుగా కొనసాగిన డీఎంకే పాలనకు ఇది ముగింపు సంకేతంగా మారింది. ఎన్నికల ఫలితాలు పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చాయి. కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు మార్పు కోరుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. స్టాలిన్ రాజీనామా తర్వాత తదుపరి రాజకీయ పరిస్థితులపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కొత్త నాయకత్వానికి మార్గం సుగమమైంది.